మల్లారెడ్డి గత కొద్ది రోజుల నుండి ఆయన బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్ కనబడతలేడట. బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ ఉన్నా, బీఆర్ఎస్ పార్టీ సభలున్నా, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ ప్రెస్ మీట్ ఉన్నా మల్లారెడ్డి పెద్దగా యాక్టివ్ ఉంటలేడు. బీఆర్ఎస్ పార్టీ వ్యవహారాలలో తిరుగుతలేడు. మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కూడా ఎప్పుడు పోతలేడట. అట్లనే కేటీఆర్ మీటింగ్లు ఏమైనా ఉంటే మల్లారెడ్డి అటెండ్ అవుతలేడట. మొన్న జగిత్యాల మీటింగ్ కూడా మల్లారెడ్డి కనబడనట్టు, లేదేదో పని ఉన్నట్టు ఏదో యాక్టింగ్ చేసి అటిటే మల్లారెడ్డి అంతా ఏదో డిఫరెన్సియేషన్లో కనబడతా ఉన్నాడు ఈ మధ్యకాలంలో అనేది కొంత వినబడుతున్న వ్యవహారం. మరి మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఎందుకు యాక్టివ్ లేడు? కేసీఆర్ మల్లారెడ్డి పైన ఎందుకు సీరియస్ అయ్యిండు, కోపం కావడానికి గల కారణం ఏంటంటే నిన్న నేను మీకు ఒక ఫోటో కూడా చూపించిన. మల్లారెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసిండు. మొన్న రీసెంట్గా మల్లారెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసిండు. మోదీని కలిసి ప్రీతిరెడ్డిని కూడా ఇంట్రడ్యూస్ చేసిండు. మా కోడలు ప్రీతిరెడ్డి అని చెప్పి మల్లారెడ్డి చెప్పిండు. వాళ్ళ కొడుకు భద్రారెడ్డి, తర్వాత ఇంకో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా పోయినారు. పోయి మోదీ సార్తో మాట్లాడినాడు. తర్వాత ఒక 2 days తర్వాత మోదీ సార్ని కలిసి వచ్చిన తర్వాత మల్లారెడ్డి వాళ్ళ కోడలు ప్రీతిరెడ్డి బీఆర్ఎస్ అంటే బీజేపీ పార్టీ ఆఫీస్ పోయింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్లు, బీఆర్ఎస్ పార్టీలో కంటిన్యూ అవుతున్నటువంటి లీడర్లు బీజేపీ పార్టీ ఆఫీస్లో ఏం పని? ఇప్పుడు ప్రీతిరెడ్డి వాళ్ళ మామయ్య మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, మాజీ మంత్రి. మరి మల్లారెడ్డి తెలియకుండానే ప్రీతిరెడ్డి భారతీయ జనతా పార్టీ ఆఫీస్ పోయిందా? మల్లారెడ్డికి పంపించకపోతే ప్రీతిరెడ్డి ఎందుకు పోతుంది బీజేపీ ఆఫీస్కి? అంటే అతి త్వరలో మల్లారెడ్డి బీజేపీ పార్టీలోకి జాయిన్ కావడానికి రెడీ ఉన్నాడు అనేది కొంత వినబడుతున్న చర్చ. ఈ అంశం కేసీఆర్కి తెలిసిందట. కేసీఆర్తో కొంతమంది చెప్పే కార్యక్రమం చేసిరట. మల్లారెడ్డి ఎందుకు అటు ఇటు కనబడుతున్నాడు, ఆయన బీఆర్ఎస్ పార్టీలో గట్టిగా కనబడతలేడు, ప్రజల్లో బలంగా తిరుగుతలేడు, ఆయన బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు కూడా మల్లారెడ్డి అటెండ్ అవుతలేడు, వస్తలేడు, ఇక బీఆర్ఎస్ పార్టీలో అసలు యాక్టివ్ కనబడతలేడు. మల్లారెడ్డి మొన్న మోదీని కలిసి వచ్చిండు. మల్లారెడ్డి వాళ్ళ కోడలు మొన్న బీజేపీ పార్టీ ఆఫీస్ పోయింది. మల్లారెడ్డి కూడా బీజేపీ పార్టీ లీడర్లతో రెగ్యులర్గా టచ్లో ఉన్నాడు అని చెప్పి మాకు అర్థమవుతుందని కేసీఆర్కు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు చెప్పిరట. అప్పుడు కేసీఆర్ మల్లారెడ్డితో చెప్పినట, మీరు ఒకవేళ బీజేపీ పార్టీలోకి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ బీజేపీ వాళ్ళతో టచ్లోకి అయితే ఉండకండి. మీరు నిజంగా బీజేపీకి వెళ్ళిపోవాలంటే దయచేసి వెళ్ళిపోండి, పెద్ద ఇబ్బంది ఏం లేదు. మీ ప్లేస్లో వేరే వాళ్ళకి టికెట్ ఇస్తే రాబోతున్న ఎన్నికలలో గెలిపించుకుంటాం, కానీ ఇది కరెక్ట్ కాదు. ఉంటే బీఆర్ఎస్ కోసం నిలబడండి, బీఆర్ఎస్ కోసం పనిచేయండి, అధికారంలోకి రావడానికి పనిచేయండి. మీరు మాజీ మంత్రి, మీకు అవకాశం ఇచ్చిన రాబోతున్న ఎన్నికలలో మళ్ళీ గెలిస్తే మళ్ళీ మీరు మంత్రి అవుతారు, మళ్ళీ మీకు అవకాశం ఇస్తాం. మీరు పార్టీ మారాలనేటటువంటి ఉద్దేశం ఉంటే మీ ఇష్టమని కేసీఆర్ అయిన మల్లారెడ్డి తోటి ఓపెన్గా చెప్పేసింది అనేది కొంత వినబడుతున్నటువంటి ఒక చర్చ.